నమస్కారం అందరికి. నా పేరు స్వాతి, నా కొడుకు పేరు తేజు. నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్ఠలో సీట్ వచ్చింది. నరసరావుపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది. వెస్ట్ గోదావరి 9th క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్. నిన్న నేను 11కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే. 11కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అడ్మిషన్ ఇవ్వకుండా 6,500 కూడా కడతానన్నా. 15,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్. ఇవ్వట్లేరు. మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి 50,000 ఫీజు చేసేది సార్. నేను అట్లనైనా కడతానని చెప్పాను. నాన్ ఏసీ ఇవ్వండి, నేను కడతానని చెప్పాను సార్. కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగాని లైఫ్ 4 years కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం. దండం పెడతా, కాలు మొక్తా మేడం, ఇవ్వండి మేడం. నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం. గుజరాత్ కి లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ ఎటు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం. ఇక్కడ ప్రతి ఒక్కసారికి దండం పెడతా, కాలు మొక్తా. ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కు, టీచర్స్ కు, ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేము అందరం కలిసి. నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్. ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్. ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించండి సార్. మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్. జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారని అక్కడి నుంచి మీ తెలంగాణ ఇక్కడ ఇవన్నీ 2 ఒకటే లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్. మేము నిన్న వచ్చినాం సార్. మేము నిన్న 11కి వచ్చినాం. మా వరంగల్ రైల్వే స్టేషన్ లో మా ఇంటికా నుంచి 11 గంటలకు రైల్వే స్టేషన్ లో వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా 4 hours లేటుగా వచ్చింది సార్. తెల్లవారుజామున 5-10 నిమిషాలకు ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది సార్. 11:30 వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్. మేము 10:30, 11 వరకు ఇక్కడికి ఉన్నాం సార్. మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ ఇప్పియండి సార్. అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒక పవన్ కళ్యాణ్ సార్ కు, చంద్రబాబు నాయుడు సార్, అందరు సార్లకు దండం పెడతారా సార్. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన సార్. నేను నా భర్త లేడు సార్. నేను అన్నదను సార్. నేను యాక్సిడెంట్ అయింది సార్. నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లాట్ అయింది సార్. చేతికి రాడ్లు ఉన్నాయి సార్. 3 days కోమాలో పోయినాయి సార్. నా భర్తకి సిలిండర్లు మోచేది భారతీయ గ్యాస్ లో పనిచేసేది. అల్ల నుంచే చనిపోయింది సార్. కోమాలకు పోయి బతికేలేదు సార్. మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్. ఆమె సోషల్ వెల్ఫేర్ వేసుకునే సార్. ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమెకు సీట్ రాలేదు సార్. నా కొడుకు ఒక్కనికే వచ్చింది సార్. డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వని అంటున్నారు సార్. నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా, నీకు హస్బెండే లేడు, నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలినా నేను ఇస్తానని కూడా చెప్పాను సార్. నేను ఫోన్ పే కూడా చేయించాను సార్. 3,500 3 గంటలకే ఫోన్ పే చేయించిన సార్. నేను వచ్చినాక నా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లెవర్ స్టూడెంట్ మేడం, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్, వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం. నా తరపున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మళ్ళీ నీకు తెచ్చిస్తాను మేడం, నేను రాస్తా, వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్. అన్న వాళ్ళు సీట్ ఇవ్వట్లేదు సార్. అలా సర్టిఫికేట్ తప్పుని అని 1 గంట సతాయించారు సార్. మేము ఫుడ్ అన్నం తినాలి ఆగా అనేసి ఒక 2 గంటలు కూర్చుని పెట్టారు సార్. ఒక మేడం ఒకసారి, ఒక మేడం ఒకసారి, ఇన్ఛార్జి మేడం, ప్రిన్సిపాల్ మేడం, తర్వాత కరెస్పాండెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతులండి. అందరి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ కాళ్ళు మొక్కొద్దు, నీ బిహేవింగ్ బాగాలేదు, నీ టాకింగ్ బాగాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటున్నారు సార్. నెట్టేస్తారు సార్. ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్. దండం పెడతారు సార్, కాలు మొక్కుతారు సార్. మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా ఫేవర్గా ఉండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్కు నా ప్రాధాన్యత వందనాలు సార్.